కీర్తనల గ్రంథం 23వ కీర్తన. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. 5, 6 వచనాలు నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 5, 6 వాక్యాలు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఓ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన మా గొప్ప దేవా, నీకు వందనాలు. నీవు నమ్మదగిన దేవుడు అయ్యా. నీకంటే నమ్మదగిన వారు ఎవరు ఈ లోకంలో లేరు నాయన. అయినను నీ కృప చూపి సజీవులుగా మమ్మల్ని ఉంచి నీ ప్రత్యేకమైన సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించావు. అందుని బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యములో నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించారయ్యా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మీరు ధ్యానం చేయబోతూ ఉండగా, వాక్యము నీది, మాట్లాడువారు మీరు గనుక మాతో మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావం మీరు చెల్లించుకొని కృప చూపించదని నమ్ముతూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. చదువుకున్నటువంటి దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల పుస్తకానికి ఓ ప్రాముఖ్యత ఉంది. కీర్తన గ్రంథానికి ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. ఎన్ని కీర్తనలు చెప్పాలి? నాకెళ్ళి చూడండి. ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు కూడా 5 పుస్తకాలుగా విభజించారు. ఎన్ని పుస్తకాలు? 5 పుస్తకాలు. మరి ఒక్కొక్క పుస్తకం పరిశుద్ధ గ్రంథములో మరి ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశ కాండ గ్రంథం, మరి 5 కాండాలకు మరి 5 భావాలు కలిగినదిగా ఈ 5 పుస్తకాలు కూడా ఉన్నాయి. అయితే 23వ కీర్తనను బైబిల్ పండితులు అంటారు కాపరి కీర్తన. ఏ కీర్తన అంటే ఇది? కాపరి కీర్తన. భక్తుడైనటువంటి దావీదు తన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో తను దేవుడు అప్పగించిన, తల్లిదండ్రులు ప్రేరేపించి దేవుడు తనకు అప్పగించినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే గొర్రెలు కాయడం. ఏం కాయటం? గొర్రెలు కాయడం. తన అన్నదమ్ములు మొత్తం రాజ్యములో ఉన్న, తండ్రి ఒక బలమైనటువంటి స్థితిలో ఉన్న, మరి చెప్పుకోవడానికి ఎన్నో అర్హతలు తనకున్న ఆయన మరి తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయుడై, ఆయన ఒకవేళ వాళ్ళు మనస్సులో ఏముందో తెలియదు కానీ తృణీకరించబడినటువంటి పరిస్థితుల్లో అరణ్యములోనే గొర్రెలు కాస్తూ బ్రతికాడు. గొర్రెలు కాస్తూ బ్రతికినటువంటి తన జీవితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో, ఎంతగా హెచ్చిస్తూ వచ్చాడో, ఎంతగా దేవుడు అతనిని ఫలింపజేస్తూ వచ్చాడో మనందరికీ తెలుసు. గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు తీసుకొచ్చి చక్రవర్తిగా, రాజుగా, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా దేవుడు అభిషేకించి నడిపించాడు. అయితే చదవబడినటువంటి 23వ కీర్తన దేవుని సన్నిధిలో గొర్రెలు మేపుతూ, ఏం మేపుతున్నాడు ఆయన? గొర్రెలు మేపుతూ, గొర్రెలు కాస్తూ, మరి కృతజ్ఞత మనస్సు కలిగినటువంటి వాడై దేవుని యొక్క పాద సన్నిధిలో దేవుడు అతనికి జరిగించిన మేలును బట్టి, దేవుడు అతనికి జరిగించిన ఉపకారాన్ని బట్టి, దేవుడు అతని జీవితంలో జరిగించిన కార్యాలను బట్టి నిండు మనసుతో కాపరిగా తానున్నప్పుడు ఏ పరిస్థితులు ఎదుర్కొన్నాడో, కాపరిగా తానున్నప్పుడు మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు గొర్రెలు కాయిస్తున్నప్పుడు తాను ఎదుర్కొన్నాడో అవన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకమైన మనస్సు గలవాడై ఈ కీర్తనలు రాస్తూ వచ్చాడు. అందుకనే 23వ కీర్తన మొదటి వాక్యాన్ని మీరు చదివితే అక్కడ రాయబడుతుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదా. ఒక్కొక్క వచనాన్ని గురించి దర్దాపుగా ఓ 15 విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం కేవలం 23వ కీర్తనలో ఉన్న మరి దేవుడు ఆయన కాపుదల క్రింద ఉన్న వారికి, దేవుని చేత కాపాడబడుతున్నటువంటి వారికి, ఆయన నాయకత్వానికి ఒప్పుకున్నటువంటి వారికి, కాపరులుగా ఉండడానికి అంటే దేవుని కాపుదలలో మనం నివసించడానికి ఎవరైతే ఆశపడి, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో అట్టి వారికి 23వ కీర్తన ద్వారా దేవుడిస్తున్న ప్రాముఖ్యమైనటువంటి దీవెన, ఆశీర్వాదాలు ఏంటో వచ్చేవారు నేను మీ జ్ఞాపకంలోకి తీసుకొస్తాను.
ఈరోజు దేవుని వాక్యంలో మనం చదువుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట మనందరికీ తెలుసు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నాకేమీ కొదువగును. పాడండి. యెహోవాయే వగును నాకేమీ కొదువగును. హల్లెలూయా. యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, నాకు కొదువు అనేది లేదు. నిజమే, దైవీక సంబంధమైనటువంటి కాపుదల మనం ఉంటే, దైవ సంబంధమైనటువంటి కాపుదల చేత మనం నడిపించబడుతూ ఉంటే, యెహోవా నా కాపరి అని చెప్తున్నాడు. యెహోవా మన కాపరి అని చెప్పలేదు, యెహోవా నా కాపరి. ఎవరికి దేవుడు కాపరిగా ఉంటాడు? అర్థమైందా? ఎవరికి దేవుడు కాపరిగా ఉంటాడు? ఒకే మాట చెప్తున్నాను. దావీదు నా కాపరి అనగలిగాడు అంటే, దావీదు యెహోవా నా కాపరి అని 23వ కీర్తనలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఆయన తన అనుభవపూర్వకంగా రాయగలిగాడు అంటే, ఆయన కాపరిగా ఉన్నాడు. ఈయనేమో గొర్రెవలే కాపరి క్రింద విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరికి దేవుడు కాపరిగా ఉంటాడంటే, ఎవరైతే గొర్రె వంటి మనసు కలిగి ఉంటారో, ఎవరైతే గొర్రె పిల్ల లాంటి మనసు కలిగి ఉంటారో. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనం నుండి మన జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడిని అన్నాడు. ఆయన ఎవరంట? సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. కనుక దేవుని యొక్క పాద సన్నిధిలో ఎవరైతే గొర్రె వంటి స్వభావాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే విధేయులుగా ఉంటారో, ఎవరైతే విధేయత కలిగినటువంటి వారిగా ఉంటారో, అట్టి వారికి మనం ఆరాధించే దేవుడు కాపరిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదువుకున్నటువంటి దేవుని వాక్యంలో 5వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను. 5వ వచనం, 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. యెహోవా రాహ్. యెహోవా రాహ్ అనగా యెహోవా నా కాపరి అని అర్థం. హెబ్రీ భాషలో యెహోవా రాహ్ అంటే యెహోవా నా కాపరి అని అర్థం. చదవబడినటువంటి దేవుని వాక్యంలో కీర్తనాకారుడైన భక్తుడు రాస్తూ అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచావు. అంటే నా శత్రువులు అవమానపరచబడే రీతిలో, నా శత్రువు కృంగిపోయే రీతిలో, ఎక్కడైతే నేను హేళన చేయబడ్డానో, ఎగతాళి చేయబడ్డానో, గేలి చేయబడ్డానో, అపనిందలు నా పైన మోపబడ్డాయో, ఎక్కడైతే నేను కృంగిపోయినటువంటి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నేను అనుభవిస్తున్నానో, ఎక్కడైతే బలహీనపరచబడిపోయినటువంటి స్థితి నా జీవితంలో ఉందో, ఎక్కడైతే కృంగిపోయినటువంటి అనుభవాల చేత నేను నడిపించబడుతూ ఉన్నానో, ఆ పరిస్థితులలో నా దేవుడు ఏం చేశాడు అంటే, నా శత్రువులందరికన్నా ఘనముగా నన్ను ఆశీర్వదించడానికి నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు నా మహిమపడదాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నా దేవుడు నాకేం చేశాడు అంటే, నూనెతో నా తలను అంటి ఉన్నాడు అని చెప్తున్నా. నూనెతో నా తల అంటి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా గిన్నె నిండి పొర్లిపోయేటువంటి అనుభవంలోకి తీసుకొచ్చాడు. సహజంగా పొర్లిపోయింది, పొంగుతుంది అని ఎప్పుడు అంటాం మనం? పొయ్యి మీద పాలు పెట్టారు సహోదరులు, పాలు పెట్టిన తర్వాత ఏదో మాట్లాడతానో, పిల్లలతో ముచ్చట్లాడతానో, ఏదో ఒకటి సిమ్లో పెట్టి వస్తారు. కానీ కొద్దిసేపుడికి సిమ్లో పెట్టిన పాలు వేడెక్కి ఆ పాలు పొంగిపోతూ ఉంటాయి. ఎవరన్నా పిల్లలు పరిగెత్తుకొచ్చిన మమ్మీ పాలు పొంగిపోతున్నాయి అంటే అప్పుడు వెళ్ళి మనం స్టవ్ కంట్రోల్ చేస్తాం. పొంగిపోవడం అంటే ఉన్నదానిని కూడా అధిగమించి బయటికి రావడం. దేవునికి మహిమ కలుగునుగాక. పాత్రలో కొద్దిగా ఉన్నాయి, ఆ పాత్రను వేడి చేసినప్పుడు ఆ పాత్రలో ఉన్నటువంటి పాలు పొంగిపోయి బయటకు వస్తూ ఉన్నాయి. అంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన, దేవుడు దేవుని ప్రజల పట్ల కలిగి ఉన్న ఆలోచన. ఎవరైతే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడనే మనస్సు ఎవరికి ఉంటుందో, ఎవరైతే విధేయులైనటువంటి పిల్లలుగా దేవునికి కనబడతారో, ఎవరైతే తమను తాము తగ్గించుకున్న వారిగా కనబడతారో, ఎవరైతే దేవుని పాద సన్నిధిలో గొర్రె పిల్ల వంటి మనస్సు కలిగిన వారిగా ఉంటారో, అట్టి వారి జీవితాన్ని నా దేవుని ఆలోచన, నా దేవుని తలంపు, నా దేవుని ఉద్దేశం, నా దేవుని చిత్తమేమై ఉంది అంటే, అట్టి వారిని గిన్నె
గిన్నె నిండి పొర్లి పారే అనుభవంలోకి నా దేవుడు నడిపించునుగాక. ఆమేన్. పొంగి పొర్లేటువంటి అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు భక్తుడైనటువంటి దావీదు తన వ్యక్తిగత జీవిత అనుభవంలో మరి నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది అన్నాడు. నా గిన్నె నిండి పొర్లుతుంది అన్నాడు. నా గిన్నె నిండి పొర్లిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు గిన్నె నింపబడాలి, నిండితేనేగా పొర్లేది అమ్మ, అంతేనా? ఇప్పుడు గిన్నె నిండకుండా పొర్లిపారే అనుభవంలోకి వచ్చిద్దా? రాదు. ఈ ఉదయకాల సమయంలో ఓ 2 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మరి మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైనటువంటి దావీదు దరిదాపుగా 71 లేక 73 కీర్తనలు ఈ కీర్తనల గ్రంథములో రచిస్తూ వచ్చాడు. హెబ్రీ పత్రికలో, పేతురు పత్రికలో, యోహాను సువార్తలో మనం చదివితే అక్కడ మరి భక్తులు వారి యొక్క వ్యక్తిగత జీవిత అనుభవాలను తెలియపరుస్తూ వచ్చారు. హెబ్రీ పత్రికలో ఏమో ప్రధాన కాపరి నా కాపరి అన్నాడు, మరి గొప్ప కాపరి నా కాపరి అని మాట్లాడుతూ వచ్చాడు. పేతురు పత్రికలో మంచి కాపరి, ఆత్మల కాపరి అని రాస్తూ వచ్చాడు. యోహాను సువార్తలో మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని అర్పించును అని రాస్తూ వచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అన్నాడు. వినండి జాగ్రత్తగా, నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది. ఇప్పుడు గిన్నె దేనికి సాదృశ్యం అంటే మానవుని యొక్క హృదయానికి సాదృశ్యం. గిన్నె దేనికి సాదృశ్యం? దేవుని వాక్యములో ఉంది, హృదయము నిండు కొలది నాలుగు మాట్లాడిద్దంట. ఏం మాట్లాడిద్ది? హృదయములో ఎదుటి వాడిని తిట్టాలని ఉందనుకో, బయటికి ఏమొస్తాయి నాలుగు నుంచి? చెప్పరా అమ్మా? అట్లా కూర్చోబాకండి, చెప్పాలా, రెస్పాన్స్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు రిప్లై ఇస్తే ఇక్కడ సప్లై వచ్చింది. మీరు రిప్లై లేకుండా చెప్తున్నావులే చెప్పయ్యా దేవునికి స్తోత్రం అట్టున్నారనుకో, నేను చెప్పడానికి ఆత్మ ప్రేరేపణ రాదు. ప్రశాంతంగా ముగించి ప్రార్థన చేసేస్తానా? జాగ్రత్తగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి హల్లెలూయా, ఇంకోసారి చెప్పాలి హల్లెలూయా, మరొకసారి చెప్దాం హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని ఆత్మ సంచారము జరిగిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు అంటే దశలోకి ఉన్నటువంటి సంఘ ప్రజలు ఏమనుకున్నారు? పౌలు గారు కాదు మాతో మాట్లాడుతుంది, సేవకుడు కాదు మాతో మాట్లాడుతుంది, వాక్యమై ఉన్న దేవుడు మాతో మాట్లాడుతున్నారని నమ్మారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వేం చేయాలంటే ఆ వాక్యాన్ని శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి నీవు వింటూ ఉన్నప్పుడే దేవుడు నీ హృదయాన్ని ఆశీర్వాదాల చేత నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు గిన్నె దేనికి సాదృశ్యం అంటే మానవుని హృదయానికి సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? మానవుని యొక్క హృదయానికి సాదృశ్యం. 2 మాటలు చెప్తాను. నెంబర్ 1, హృదయము నింపబడాలి. హృదయము నింపబడాలి. నీ గిన్నె నిండబడాలి, నీ గిన్నె నింపబడాలి. నీ గిన్నె నింపబడాలి అంటే దేనితో నింపుకోవాలి నీ హృదయాన్ని? అర్థమైందా? మన హృదయము దేనితో నింపబడాలి? నిండితేనే కదా పొర్లేది, నిండకపోతే పొరలదు కదా. నీ హృదయము దేని చేత నింపబడి ఉండాలి. అలాగే మన హృదయాన్ని దేని చేత దేవుడు నింపడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, మన గిన్నె దేని చేత నింపబడాలి? రెండో మాట, మన హృదయాన్ని దేనితో నింపడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఎలా నింపబడాలి? ఏమిటితో నింపబడాలి? అసలు దేవుని యొక్క ఆశ దేనితో నింపబడాలని ఉంది. మన హృదయము నింపబడాలి అంటే మనలో కావలసినటువంటి ఓ 4 ప్రత్యేకమైన అనుభవాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మొట్టమొదటి మాట, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వాక్యం. 15వ అధ్యాయము 13వ వాక్యం. అమ్మ చదువు, గట్టిగా చదవాలి, స్పష్టంగా చదవాలి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హృదయము దేనితో నింపబడాలి? లేక నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది అన్నాడు భక్తుడు. ఇప్పుడు మన గిన్నె దేనితో నింపబడాలి అంటే నెంబర్ 1, ఆత్మశక్తితోను, వినండి జాగ్రత్తగా, ఆత్మశక్తితోను సమస్త విధములైన ఆనందముతోను
సమస్త విధములైన సమాధానముతోనూ మన హృదయము నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేంతో నింపబడాలంట? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. సమస్తమైన ఆనందం, ఏ ఆనందం అయితే మనకు లేదో, ఇహలోక సంబంధమైన ఆనందం అశాశ్వతం కనుక ఈ లోక సంబంధమైన ఆనందాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడట్లేదు. ఏ ఆనందం అంట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, ఆనందించుడి, ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. యేసయ్యలో ఉన్న ఆశీర్వాదం, యేసయ్యలో ఉన్న ఆనందం, యేసయ్యలో ఉన్నటువంటి ఆ శాంతి, సమాధాన, సంతోషముల చేత మనం నింపబడాలి అని ఆయన ఆశపడుతున్నాడు. మన హృదయాన్ని దేనితో నింపుకోవాలి అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపుకోవాలి. మన హృదయాన్ని దేనితో నింపుకోవాలి అంటే ఆనందముతో నింపుకోవాలి. మన హృదయాన్ని దేనితో నింపుకోవాలి అంటే సమాధానముతో నింపుకోవాలి. ఇలా నింపుకోవడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన, శరీరధారికి ఈ లోకంలో జీవించినటువంటి దినాల్లో ఆయన జీవించి వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు బాధపడిపోయారు, శిష్యులు కంగారు పడిపోయారు, కలవరపడిపోయారు, ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే శిష్యులను గూర్చి దేవుని సన్నిధిలో దేవుడు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమనుగ్రహిస్తున్నాడంట? నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతి నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన గిన్నె నింపబడాలి అంటే, మన హృదయం నింపబడాలి అంటే దేనితో నింపాలి అని ఆయన అనుకుంటున్నాడు అంటే ఆనందముతో నింపాలి అనుకుంటున్నాడు, ఆత్మశక్తితో నింపాలనుకుంటున్నాడు. ఒకవేళ సమాధానం లేకుండా నీవు ఉన్నావేమో, సమాధానము కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను నింపాలి అనుకుంటున్నాడు. ఒకవేళ ఆనందము లేకుండా నీవు ఉన్నావేమో, ఆనందముతో దేవుడిని నింపాలి అనుకుంటున్నాడు. ఒకవేళ దేవుని ఆత్మ శక్తి కలిగినటువంటి అనుభవం ఒకవేళ నీకు లేదేమో, ఆత్మీయ వరముల చేత, ఫలముల చేత దేవుడు నిన్ను నింపాలి అనుకుంటున్నాడు. నెంబర్ 1, మనము దేని చేత నింపబడాలి అంటే చెప్పండి, ఆత్మ చేతను, సమస్త ఆనందము చేతను, తరువాత సమాధానము చేతను మనము నింపబడుదుముగాక. ఆమేన్. రెండో మాట చెప్తాను దేవుని వాక్యములో, కీర్తనల గ్రంథం 71వ కీర్తన 8వ వాక్యం చదవండి అమ్మా. 71వ కీర్తన 8వ వచనం చదువు. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేనితో నింపబడాలి మన హృదయం అంటే ఇక్కడ అంటున్నాడు, నీ కీర్తితోను ప్రభావ వర్ణనతోను. దేవుని స్తుతించడానికి, దేవుని పొగడడానికి ఎవరికైనా మరి అవకాశం ఉందా అంటే మెండుగా దేవుడిచ్చాడు అవకాశాన్ని, మెండుగా దేవుడు కలుగు చేశాడు అవకాశాన్ని. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పాటుగా, లోకాసువార్తలు ఉంటుంది ఈ మాట, యెరూషలేము దేవాలయం పక్కగా వెళతా ఉంటే శిష్యులంట మౌనంగా మోగోళ్ళలాగా వస్తున్నారంట ఆయన వెనకాల. వస్తా ఉంటే చూసి వాళ్ళని చూసి అన్నారు, మీరు ఒకవేళ నన్ను స్తుతించకుండా మౌనముగా ఉన్నా ఈ రాళ్లకు నేను నోరిస్తే ఆ రాళ్ళు నన్ను స్తుతించగలవని మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ రాళ్ళంట? ఈ రాళ్లకు నేను నోరిస్తే నన్ను అవి స్తుతించగలవు. యెషయా ప్రవచన గ్రంథం 47వ అధ్యాయం 13వ వాక్యంలో మీరు చదివితే, యెషయా ప్రవచన గ్రంథం 47వ అధ్యాయము 13వ వాక్యములు మీరు చదివితే అక్కడ ఉంటుంది, నా మహిమ నిమిత్తం నేను ఎన్నుకున్న, నేను ఏర్పాటు చేసుకున్న, నేను కనిన నా బిడలను నా మహిమ నిమిత్తం నా దగ్గరకు తీసుకొని రండి అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మానవుని దేవుడు స్తుతించుకోవడానికి ఓ ప్రత్యేకమైన కారణం, మానవుని దేవుడు సృష్టించడానికి కారణం ఏంటి అంటే, మానవుడి ద్వారా దేవుడు కోరుకుంటున్న ఓ ప్రత్యేకమైన అనుభూతి ఏంటి అంటే, స్తుతి చెల్లించుట ద్వారా ఆయన్ని మనం మహిమకరంగా జీవించాలని, మనము స్తుతించే పాత్రలుగా ఉండడానికి ఆయన మనలను ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో వేకువనే పక్షులు ఏం చేస్తాయి? దేవుని స్తుతిస్తాయి. నదులను, సముద్రమును ఘోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తాయి. కానీ మానవుని స్వరూపములో, దేవుని స్వరూపములో, దేవుని పోలికగా చేయబడిన మానవుడు మాత్రం ఏం చేయట్లేదు? దేవుని స్తుతించట్లా. ఏదైనా మేలు జరిగినప్పుడు అయ్యా స్తోత్రం అంటాం, ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు స్తోత్రం అంటామా? అనలేం. ఏదైనా శ్రమ ఎదురైనప్పుడు స్తోత్రం అంటామా? అనలేం. సంతోషం వచ్చినప్పుడు స్తోత్రం చెల్లిస్తాం, కానీ బాధ వచ్చినప్పుడు దేవుని స్తుతించగలిగిన అనుభవం మనకుందా అంటే పెద్దగా ఎవరో ఒకళ్ళో ఇద్దరు చేయగలరు, కానీ ప్రత్యేకించి అందరూ ఆ అనుభవాన్ని పాటించలేరు. అయితే నీ హృదయాన్ని దేవుడు దేనితో నింపాలి అనుకుంటున్నాడు అంటే ఆయన కీర్తితోనూ
ఆయన ప్రభావముతోనూ ఆయనను స్తుతించే పాత్రగా దేవుడు నిన్ను నింపాలి అనుకుంటున్నాడు. ఇంకా క్లియర్గా అర్థం అవడం చెప్తాను. ఒక మాట చూపిస్తాం. దేవుని వాక్యములో కీర్తనల గ్రంథం 8వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకొని వారిని చదువుమా. నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ పాడండి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాదుని మేలులు తలచి, మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. నెంబర్ 1, ఆత్మశక్తితోనూ సంపూర్ణ ఆనందముతోనూ సమస్త సమాధానముతో నిన్ను నింపాలి, నీ గిన్నె నిండాలి అని ఆశ ఉంది దేవునికి. రెండవదిగా నీ హృదయం లేక నీ గిన్నె స్తుతులతో నింపబడాలి అని ఆయన ఆశపడుతున్నాడు. మూడో మాట చెప్తాం. దేవుని వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. చదువుమ్మా. కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు, ఈ మాట వినండి, మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినము వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాము అన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 11 వచనాలు కలిసి ఉంటాయి. దేనితో నింపబడాలి నువ్వు అంటే దేవుని వాక్యములో స్పష్టంగా దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నీవు నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ ఫలముతో అంట చెప్పండి గట్టిగా. ఏ ఫలముతో? నీతి అనే ఫలము చేత నీవు నింపబడాలి. అంజూరపు చెట్టు కట్టి నాటెను ద్రాక్షవనమందు, అంజూరపు చెట్టు కట్టి నాటెను ద్రాక్షవనమందు, పూతలేదే పిందే రాదే, పూతలేదే పిందే రాదే, పచ్చని ఆకులతో నిండే, పచ్చని ఆకులతో నిండే, అంజూరపు చెట్టు కట్టి నాటెను ద్రాక్షవనమందు, యజమాని దేవుడు 3 ఏండ్లు వెదకిన, యజమాని దేవుడు కనబడలేదు ఒక్క ఫలమైనా, కనబడలేదు ఒక్క ఫలమైనా, ఈ భువి నేల వ్యర్థమని పలికెను, ఈ భువి నేల వ్యర్థమని పలికెను, నరికి వేయమనేను ఆ చెట్టును, నరికి వేయమనేను ఆ చెట్టును, అంజూరపు చెట్టు కట్టి నాటెను ద్రాక్షవనమందు. హల్లెలూయా. ద్రాక్ష తోట దేవుని సంఘానికి సాదృశ్యం. అంజూరపు చెట్టు అంటే మనమే. అంజూరపు చెట్లు అంటే క్రైస్తవులైన దేవుని పిల్లలే. దేవుని తోటలో ఎక్కడో ఉండవలసిన మనల్ని తీసుకొచ్చి ద్రాక్షవనములో నాటి ఆయన నీ నుండి నా నుండి ఆశిస్తున్నది ఏంటంటే, ఒకవేళ ఈ సంవత్సరమైనా ఫలిస్తావేమో, ఈ సంవత్సరమైన నీతి ఫలము నీలో కనపడిద్దేమో, ఈ సంవత్సరమైన దేవునికి ఇష్టమైన ఫలముల చేత నీవు నింపబడతావేమో అని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఒక్క ఫలము కూడా దేవునికి
కనబడలేదు. మొదటి సంవత్సరం చూశాడు, కనబడలా. రెండవ సంవత్సరం చూశాడు, కనబడలా. మూడవ సంవత్సరం చూశాడు, ఈ నేల వేస్ట్ అయిపోతుంది కాబట్టి దీన్ని తీసేయమన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు తోటమాలి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఆపయ్యా, ఈ ఒక్క సంవత్సరం అయినా ఒకవేళ నా సాయి శక్తుల ఒకవేళ నేను చేసే పనిలో ఏదైనా లోపం ఉందేమో, నన్ను బట్టి ఒకవేళ ఈ చెట్టు ఫలించలేకపోతుందేమో, నన్ను బట్టి ఈ చెట్టు నీతి ఫలములు ఫలించలేకపోతుందేమో, ఈ ఒక్క సంవత్సరం పర్మిషన్ అని బ్రతిమలాడుతూ వచ్చాడు. మరొక సందర్భంలో అయితే చూస్తూ వెళ్ళాడంట. వాస్తవానికి అంజూరపు చెట్టు కాయలు కాసే సమయం అది కాదు, కాసే సమయం కాకపోయినా దానిని వెతికాడంట దేవుడు. దాన్ని ఏం చేశాడు? వెతికాడు. కాసే సమయం అయితేనే కదా వెతకాల్సిందే. అమ్మ ఇప్పుడు జాంకాయలు కాసే సీజన్ ఉంటుంది, ఆ సీజన్లోనే పండ్లు కాస్తాయి, అంతేనా? ఇప్పుడు అరటికాయలు కాసే సీజన్ ఉంటుంది, సీజన్లోనే దొరుకుతాయి. సపోటకాయలు కాసే సీజన్ ఉంటుంది, సీతాఫలం కాసే సీజన్ ఉంటుంది. మామిడికాయలు ఈ ఎండాకాలంలోనే కాస్తాయి, మిగతా కాలాల్లో పెద్దగా అవి కనబడవు. అందుకని వాటిని మధుర ఫలాలు అంటే సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతాయి కనుక మధురమైన అలాంటి ఫలము లేదని మధుర ఫలాలు అంటారు. కనుక ఈ మధుర ఫలమైనటువంటి మామిడికాయ కాసే సీజన్లో చెట్టుకెళ్ళి ఎదిగితే కనబడతాయా? కాయినటువంటి సమయంలో సీజన్ కాని సమయంలో ఎదిగితే కనబడతాయి అంటే సీజన్ రాని సమయంలో కనబడవు. అయితే యేసు ప్రభువు అంజూరపు చెట్టు కాయలు కాసే సమయం కాదది, అయినా దేవుడు ఏం చేశాడు? ఎతికాడు దాన్ని. దాని ముందు మనం క్లారిటీగా అర్థం చేసుకుంటే, ఎన్నో పర్యాయాలు ఆ మార్గాన్ని వస్తున్నప్పుడు దాన్ని చూశాడు. కానీ ఎన్ని పర్యాయాలు ఆ మార్గం గుండా యేసు ప్రభు వారు వెళుతూ వచ్చినా ఆ చెట్టు ఫలించినటువంటి ఆనవాలు లేనే లేదు. అందుకే ఆయన కోపం వచ్చింది, అందుకే ఆయన బాధ కలిగింది. ఆ చెట్టును ఎతికాడంట, ఎతికి మళ్ళీ వెళ్ళిపోయి వచ్చేటప్పుడు కంట ఆ చెట్టు వేళ్లతో సహా పెళ్ళగించబడి రోడ్డు పక్కన పడిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని దేంతో నింపాలి అనుకుంటున్నాడు దేవుడు అంటే నీతి ఫలముల చేత నింపబడాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఉంటుంది, ఆత్మ ఫలముతో మనం నింపబడాలి, మారు మనస్సుకు తగిన ఫలం మనం పొందాలి. ఇదిగో ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడింది, నువ్వు ఫలించినా సరి, లేకపోతే నరికి వేయబడి అగ్నిలో వేయబడతావు. సంవత్సరానికి ఒకసారి మనం లెక్కలు వేసుకుంటా ఉంటాం, నెలకు ఒకసారి లెక్కలు వేసుకుంటా ఉంటాం. వేసుకోమా? ఈ నెలలో ఎంత సంపాదించాం, ఈ నెలలో మనం ఏం కొనుక్కున్నాం, మనకి ఎంత ఖర్చు అయింది, మన పరిస్థితి ఏంటి, అన్ని క్లారిటీగా లెక్కలు ఉంటాయి. ఈ నెలలో నేను ఆత్మీయంగా ఎంత ఎదిగాను, ఈ నెలలో నాకు దేవునికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం ఎంత, ఈ నెలలో నా దేవునికి నేనేమి ఇవ్వగలిగాను, ఈ నెలలో నా దేవుని కొరకు నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉండి నన్ను నేను సరి చేసుకోవడానికి పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థన చేశాను, ఈ నెలలో ఎన్ని దినాలు ఎన్ని గంటలు నా దేవునితో గడపగలిగాను, ఈ నెలలో నా దేవుని కొరకే ఆయన కార్యాలలో నా సొంత పనులే కాక ఆయన కార్యాలను నేనేం చేయగలిగాను. ఏ రోజన్నా నువ్వు ప్రశ్న వేసుకున్నావా? ఎట్లా ఫలిస్తావు? నువ్వు ఫలించాలి అంటే ఆత్మ సంబంధమైన పోరాటంలో పోరాడాలి. నువ్వు ఫలించాలి అంటే శారీరకపరమైనటువంటి లెక్కలు వేసుకుంటున్నావు, మంచిదే వేసుకో, నేను తప్పేమన్నా. లోకపరముగా ఆలోచన చేస్తూ క్లారిఫికేషన్ అంటే వెళ్ళిపోతున్నావు, ఎల్లో మంచిదే కాదని నేను అన్నావు. కానీ ఆత్మానుసారంగా నీవెంత వర్ధిల్లుతున్నావు, ఆత్మీయ జీవితంలో నీవెలాగున్నావు? ఫలింపు కలిగిన స్థితిలో ఉన్నావా? ఫలింపు లేని స్థితిలో నీవున్నావా? ఫలింపు లేని స్థితిలో ఉంటే ఇదిగో ఇప్పుడే గొడ్డలు చెట్లు వేరున ఉంచబడింది, ఫలించని ప్రతి తీగ ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలించినా సరి అన్నాడు. ఫలిస్తే మంచిదే, ఫలించకపోయావంటే ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. కనుక దేవుడు దేనితో మనం ఫలించాలి అంటున్నాడు అంటే నీతి ఫలము చేత మనం ఫలించాలి. చెప్పండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఈ ఫలము నీలో కనపడ. ఫలములు అనేది అక్కడ ఫలము అన్నాడు. ఆత్మ ఫలమేమనగా అంటే ఒక కాయ, అది ఒక కాయలో 9 అనుభవాలు ఉన్నాయి. నీతి ఫలము అంటే ఇదే ఆత్మ ఫలమే. అంటే నీవు శారీరపరంగా ఫలిస్తావో ఫలించవో నాకు సంబంధం లేదు, కానీ ఆత్మ విషయమై, ఏ విషయములో? ఆత్మ విషయమై. దేవుని వాక్యములో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది, ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, పరలోక రాజ్యం
వారిది అన్నాడు. కనుక ఒకడు ఆత్మానుసారంగా ఫలిస్తేనే తప్ప దేవుని రాజ్యానికి వెళ్ళలేడు అన్నాడు. శరీరానుసారంగా ఫలించడం వలన పెద్ద ఉపయోగం ఏమి లేదు ఈ లోకంలో ఉన్నంత వరకే. ఎన్ని నాళ్ళిలా బ్రతికిన గాని మన్నైపోయేదవు, ఎన్ని నాళ్ళిలా బ్రతికిన గాని మన్నైపోయేదవు. అన్నా యేసుని సన్నిధి చేరిన, అన్నా యేసుని సన్నిధి చేరిన ఎన్నడు త్రోసివేయడు, నిజముగా మరణము పొందక ముందే నరుడా గుర్తెరుగు మా ప్రభుని. తరుణము పోయినా మరి ఇక దొరుకదు, తరుణము పోయినా మరి ఇక దొరుకదు, అరుదెంచు మా ప్రభుని సన్నిధికి మరణము పొందక ముందే నరుడా గుర్తెరుగు మా ప్రభుని. ఎంతకాలం ఈ లోకంలో మనం ఉంటాం తెలీదు. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో కూర్చున్న నీకు గాని బోధిస్తున్న నాకు గాని తెలియదు. ఎప్పుడు దేవుడు పిలిచినా నేను రానని చెప్పడానికి లేదు. ఎప్పుడు ఆయన పిలుస్తాడో ఎవరెడి బీరెడి అన్నట్లుగా ఎప్పుడు సంసిద్ధత కలిగిన వారిగా చివరి దినాల్లో మన ముందుముగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు సిద్ధపడే ఉండాలి. కనుక సిద్ధపాటు కలిగి నీవు ఉండాలి అంటే నీవు ఫలము చేత నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ ఫలం అంట? ఆత్మీయ జీవితములో ఫలించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి ఫలింపు కలిగిన స్థితి నీలో ఉండాలి. ఒకడు ఆత్మానుసారంగా వాడు ఫలిస్తేనే వారి విశ్వాస జీవితంలో పరలోకానికి చేరగలుగుతాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని మీరు వెతకండి, ఆ మీదట మీకు కావలసినవన్నీ నేను ఇస్తానన్నాడు. అసలు ఆత్మానుసారంగా ఫలించడం నీకు చేత అయితే కుదిరితే నీకేం కావాలో దేవుడు ఇచ్చేస్తాడు. ఎవడా ఇస్తాడు? నాకు ఇస్తున్నాడుగా, మీకు ఈడ దేవుడు ఇస్తాడు. దేవుని కొరకు ప్రయాసపడుతుంటే, దేవుని కార్యాల కొరకు ప్రయాసపడుతుంటే, దేవుని పని కొరకు ప్రయాసపడుతుంటే, దేవుని ఆత్మల కొరకు ప్రయాసపడుతుంటే, ప్రయాసపడుతున్న వారి యొక్క ప్రయాసను కాగా ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదని ఎరగండి అన్నాడు పౌలు గారు. ఎవరులంట? లోకంలో పడే ప్రయాస వ్యర్థమైపోయేదక్కో, దేవునిలో పడే ప్రయాస వ్యర్థం కాదు. ఎప్పుడు ఆ ప్రయాసను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ మనుషులు చూసినా చూడపోయినా పట్టించుకోపోయినా జీవము కలిగిన దేవుని పాద సన్నిధిలో నీ మట్టుకు నీవు, ఒకళ్ళ సంగతి వద్దు, నీ మట్టుకు నువ్వు యథార్థంగా ఫలిస్తుంటే, నీ మట్టికి నీవు నా దేవుల్లో నేను ఫలిస్తున్నాను, నీ మట్టికి నీవు నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నీ మట్టికి నీవు నా దేవుని సన్నిధిలో నేను విశ్వాసంగా బ్రతకాలి, నీ మట్టుకు నువ్వు నా దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, నీ మట్టుకు నీవు ఆత్మానుసారంగా నేను ఫలించాలనే ఆలోచన నీకుంటే నిశ్చయముగా ఈ ఆలోచన కలిగినటువంటి వారిని నా దేవుడు ఆత్మ వరముల చేత ఫలముల చేత నా దేవుడు నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వ మాట చెప్తున్నాం దేవుని వాక్యంలో. కొలసలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలసలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏముండాలంట మనలో? ఏముండాలి మనలో? సమృద్ధిగా జీవము కలిగిన దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. 119వ కీర్తన 11వ వాక్యమేనా? అక్కడ ఉన్నది ఒక ప్రత్యేకమైన మాట. నీ హృదయములో నిండుగా వాక్యం ఉంటే నీ హృదయములో పాపానికి తావు ఉండదు అన్నాడు. ఏముండాలి హృదయంలో? చెప్పాలి గట్టిగా, ఏముండాలి హృదయంలో? నిండుగా వాక్యం ఉండాలి. ఎండాకాలం వచ్చిందిగా. ఏ కాలం?
ఎండాకాలం పోయిన సంవత్సరం మంచు కూడా ఓవర్గా ఉంది, ఇంకా మంచు వదిలిపెట్టలా. రాత్రులే మంచు పడుతుంది, పగలేమో గట్టికి 11:30 అయింది. 1 గంటప్పుడు 12:30 అప్పుడు ఎట్టుండదు అట్టుంది బయట వాతావరణం. మంచి ఎండాకాలం బయటకు వచ్చి మంచి దాహంతో వచ్చాం. ఒక 4 ద్రాక్ష పళ్ళు తీసుకొని కడుక్కొని గబక్కు నోట్లు వేసుకుంటే ఆ ద్రాక్షకాయ నిండా ఏముంటది? వాటర్ నీరు ఉంటుంది. ఆ కాయలు 4 లభిలేయంగానే దప్పికి తీరినట్టు అయిపోయింది, దప్పిగా తీరినట్టు అయింది. అట్లాగే నీ హృదయంలో నిండుగా వాక్యం ఉంటే నీలో పాపము కానీ, పాప సంబంధమైన ఆలోచన కానీ, పాపపు తలంపులు కానీ, పాపపు క్రియలు కానీ నీ జీవితంలో ఉండడానికి అవకాశం లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలు అంటారు, నా అందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి నేను ఇస్తానన్నాడు. ఇప్పుడు మన హృదయంలో ఏముండాలి? నిండుగా వాక్యం ఉండాలి. నిండైన వాక్యం మన జీవితాల్లో ఉంటే, నిండైనటువంటి వాక్య అనుభవం మన జీవితాల్లో ఉంటే, ఈ వాక్య అనుభవం చేత దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మరలా చెప్తున్నాను, నీ గిన్నె నింపబడాలి, లేక నీ హృదయము నింపబడాలి. నీ హృదయాన్ని దేనితో నింపాలి అని దేవుడు అనుకుంటున్నాడు అంటే, నెంబర్ 1 పరిశుద్ధాత్మ శక్తితోనూ, సమస్త ఆనందముతోనూ, సమస్త సమాధానముతోనూ నీవు నింపబడాలి అనుకుంటున్నాడు. రెండవదిగా మనం చూస్తూ వచ్చాం, మన హృదయము స్తుతులతో నింపబడాలి. అంటే కృతజ్ఞత కలిగిన మనసుతో మన హృదయం నింపబడాలి. కుడుము దొరికితే పండగ అన్నట్లుగా చేస్తే పెట్టిందే పెళ్లి కూడా అంట, పెట్టిన రోజేమో సావు కూడా అన్నట్టుగా ఏం చేసినా ఏం చేయకపోయినా మన హృదయం దేవుడితో ఎట్లుండాలి? కృతజ్ఞత ఉండాలి అంతే. ఏమి ఇచ్చినా స్తోత్రం, ఏమి ఈగిపోయిన స్తోత్రం అన్నట్టే ఉండాలి. కనుక నిండుగా మన హృదయం ఏమి ఉండాలంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించే హృదయముగా మన హృదయం ఉండాలి. మూడవదిగా నీతి అనే ఫలం లేక ఆత్మ ఫలము చేత మన హృదయం నింపబడాలి. నాలుగవదిగా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నీ హృదయములో సమృద్ధికరముగా వాక్యము చేత నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్లాగూ నీవు నింపబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకనే భక్తుని అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచు ఉంది. నా గిన్నె నిండింది. అయితే దేవుడు ఏమనుకుంటున్నాడు? రెండో మాట చూద్దాం. దేవుని వాక్యంలో హృదయాన్ని నా దేవుడు నింపుటకు, హృదయము నింపబడాలి అంటే, హృదయాన్ని దేవుడు నింపాలి అంటే మన హృదయం ఎలాగుండాలి? మన హృదయం ఎలాగుండాలి? నెంబర్ 1 దేవుని వాక్యంలో మత్తయి సువార్త 2వ మాట చెప్తున్నాను, నా హృదయాన్ని నింపాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. వీటితో నింపాలి. ఈ 4 అంశాలలో దేవుడు మనల్ని నింపాలనుకుంటున్నాడు. నింపాలి అంటే మరి నా హృదయం ఎట్లా ఉండాలి? దేవుడు నన్ను ఆశీర్వదించాలనుకో, దేవుడు నన్ను దీవించాలి, లేక దేవుడు వాక్యాన్ని వింటున్న నిన్ను దీవించాలి. వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఏదైతే ఆగిపోయిందో, ఏదైతే కాలేదో దాని చేత దేవుడు నిన్ను, నీ హృదయాన్ని నింపాలి అంటే మరి నీ హృదయం ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉండాలిగా. ఏమ్మా, నీ హృదయం ఆయనకి నచ్చినట్టుంటే, నా హృదయం ఆయనకి నచ్చినట్టుంటే నా హృదయాన్ని దేవుడు నింపడానికి ఆశపడతాడు. మన హృదయం ఎలాగుండాలి? దేవుడు మనల్ని నింపాలి అంటే నెంబర్ 1 మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. దేవుడు నీ హృదయాన్ని నింపాలి అంటే, పొంగి పొర్లేటువంటి అనుభవంలోకి నువ్వు రావాలి అంటే, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని దావీదు వలె నువ్వు కూడా చెప్పాలి అంటే, నీ హృదయము దేనితో నింపబడాలి అంటే నెంబర్ 1 పరిశుద్ధతను కలిగి జీవించాలి. నీ హృదయములో ఏముండాలి? అపవిత్రత కనపడకూడదు. దేవుడు చూసినప్పుడు ఏముండాలంట? పరిశుద్ధత కనబడాలి. ఎందుకు హృదయం కొరకే అంత ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు? ఎందుకు హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి, పవిత్రంగా ఉంచుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట ఉంటుంది. అక్కడ హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. హృదయం మోసకరమైంది. పైకేం మాట్లాడం, మనం హృదయంలో అనుకోవాల్సిన అన్ని అనుకుంటాం. పైకేమో ప్రశాంతంగా కనపడుతున్నట్టుంటాం. హృదయంలో ఎక్కడ లేని విచారం, బాధంతా హృదయంలో ఉంటుంది. కనుక లోపల ఉన్నది బయటికి కనపడిద్ది అంటే కనబడదు. లోపలున్న దాన్ని కూడా చూడగలిగినటువంటి వాడు దేవుని వాక్యములో ఉంది. అంతరేంద్రియములను పరిశీలన చేయగలిగిన దేవుడవైన యెహోవా నీతో సాటి అయిన సముడైన వాడొకడైన ఉన్నాడా? లేడు. ఆయనతో సాటి ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? ఎవరు లేరు. ఆయన ఎవరంటే హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు అని దేవుని వాక్యంలో
మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, ఒక మాట చూపిస్తాను దేవుని వాక్యంలో. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 20 వచనం నుండి 25 వచనం వరకు. అక్కడ చదివితే, హృదయములో నుండి వచ్చునవి మానవుని అపవిత్రపరచుచున్నవి అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయంట? నా వైపు చూడండి. ఎక్కడి నుంచి వచ్చాయి? బయట నుండి వెళ్ళాయి, అపవిత్రపరచట్లా. వినండి జాగ్రత్తగా. బయట నుండి వెళ్ళాయి, కీడు చేయట్లా. బయట నుండి వినబడుతున్నవి కీడు చేయట్లా. బయట నుండి మన హృదయంలోకి వెళుతున్నవి హాని చేయట్లా. ఏ హాని చేస్తున్నాయంట? హృదయము లోపల నుండి వచ్చేవి అపవిత్రపరుస్తున్నాయి. కనుక అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యంలో మాట్లాడుతూ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యములో ఆయన చెప్తాడు, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అన్నాడు. దేన్ని కాపాడుకోవాలంట? హృదయాన్ని. ఎంతసేపు నిలువబెట్టి ఏ పిల్తురతని, ఎంతసేపు నిలువా ఏ పిల్తురతని, నా తాడెంతో దయతో పిలచుచున్నాడు. మూలను నా తాడెంతో దయతో పిలచుచున్నా, ఇప్పుడు మేములను హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుడు, హృదయమన్నెడు తలుపు యేసునాథుడు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. హల్లెలూయా. దేన్ని కాపాడుకోవాలి మనం అంటే? హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయములో ఉండి వచ్చేదే మనుషుని పాడు చేస్తుంది. బయట నుండి వెళ్ళాయి పాడు చేయట్లేదు. హృదయములో నుండి వచ్చేటువంటి కార్యాలు మార్కు సువార్త 7వ అధ్యాయం 20 వచనం నుండి 25 వచనాల వరకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఇవే హృదయంలో ఉంది. హృదయము లోపల నుండి వచ్చే అపవిత్రపరుస్తున్నాయి కనుక హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మనందరికీ తెలుసు, భక్తుడైనటువంటి దావీదు 51వ కీర్తన 10వ వచనంలో రాస్తాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయయ్యా, స్థిరమైన మనస్సు నాకు ఇయ్యయ్యా, నా అంతరంగములో శుద్ధి లేదు నాయన, నా అంతరంగాన్ని శుద్ధీకరించయ్యా అని ప్రార్థన చేశాడు. బెత్షెబాతో పాపం చేసినప్పుడు పరాయివాడి భార్యను తీసుకొచ్చి దానితో వ్యభిచరించి దానివల్ల కుమారుని కని ఆమె యొక్క భర్తను యుద్ధరంగంలో మొదలుపెట్టి హత్య చేసిన వాడిగా ఉండి, ఈయన దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు ప్రవక్త వెళ్ళి చెప్పంగానే ఆ ప్రవక్త మాటకు లోబడిపోయి అట్టి దుర్మార్గుడిని పాపాత్ముడు నేనేనయ్యా అని ప్రభువు దగ్గర పశ్చాత్తాపడుతూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసి, అయ్యా నాకు శుద్ధ హృదయమును దయచేయ. మానవునికి ఎలాగ శుద్ధ హృదయం వస్తుంది? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివితే, దేవుని వాక్యమును అనుసరించుట వలన అన్నాడు. దేన్ని అనుసరించడం వలన? దేవుని వాక్యాన్ని అనుసరించడం వలన. కనుక నీ హృదయాన్ని దేవుడు ఈ 4 అంశాలతో నింపాలి అంటే, నిన్ను ఆనందంతో నింపాలి అన్నా, ఆత్మతో నింపాలన్నా, సమస్త సమాధానంతో నిన్ను నింపాలి అన్నా, స్తుతులతో నిన్ను నింపాలి అన్నా, నీకు కావలసిన రావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలి అన్నా, నీవు ఎలాగుండాలి దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు అంటే, నెంబర్ 1 పరిశుద్ధత కలిగిన హృదయముగా దేవునికి కనబడాలి. రెండో మాట చెప్తున్నారు దేవుని వాక్యంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడేమన్నంటే హృదయాన్ని లోతుగా నడిపించాలి. ఎట్లాగా ఉన్నదంట? హృదయములో పరిశుద్ధత ఉండాలి. హృదయములో పరిశుద్ధపరచబడిన నీవు ఇంకా పై భక్తిగా ఉండకూడదు, పై భక్తి చేయకూడదు. ఎట్లాగా ఉండాలి? నీవు ఏది చేసినా లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో మాట్లాడుతూ ఉంటాడు. సీమోను పేతురుతో మాట్లాడాడు, అయ్యా రాత్రంతా శ్రమపడ్డ ఒక్క చేప కూడా మాకు బల్లేదంటే, అబ్బాయి మీరు పైన ఎత్తుకొచ్చారు, పైన ఎతికితే ఉపయోగం ఏమి లేనే లేదు.
పైన కాదు వెతకాల్సింది, లోతైన జలములలో లోతున వినబడే దేవుని స్వరాన్ని వినగలగాలి. అంటే ఎప్పుడో నుంచి రక్షించబడ్డాం, అయిన లోతైనటువంటి ప్రార్థన, లోతైన విశ్వాసం, లోతైన ఆత్మీయ జీవితం ఒకవేళ మనకు లేకుండా ఉంటే మనము లోతుగా నడిపించాయా అని ప్రార్థన చేయగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము మన హృదయములో లోతైన ఆత్మీయ జీవితపు అనుభవాన్ని కలిగిన హృదయముగా మన హృదయం దేవునికి కనబడాలి. పై విశ్వాసం కనపడకూడదు. మనల్ని దేవుడు మరి చూసినప్పుడు అంట, తండ్రి అయినటువంటి యాకోబును మోసం చేశాడు. ఎవరైనా చెప్పాలి, ఎవరు? యాకోబు. తండ్రి అయిన ఇస్సాకు గారిని మోసం చేశాడు యాకోబు. ఏశావుని మరి తవిడు చూశాడు. ఏం చేశాడు? తవిడు చూశాడు. తవడంగాల్ని ఎట్లా ఉంది? యాకోబు ఏశావు రోమంలో కలిగిన వాడు. యాకోబు ఏం వేసుకొని వచ్చాడు? పైన చర్మాన్ని కప్పుకొని వచ్చాడు. సొంత చర్మం అది కాదు, డూప్ చేశాడు తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం తీసుకోవడానికి. మనల్ని కూడా దేవుడు తడిమి చూస్తాడు అప్పుడప్పుడు. మనలో కూడా కొన్ని శ్రమలను అనుమతించి, కొన్ని శోధనలు మన పైకి తీసుకొచ్చి, కొన్ని పరిస్థితులు మన పైకి తీసుకొచ్చి, అసలు మన హృదయం దేవుళ్ళో స్థిరంగా ఉందా, లోతుగా ఉందా, పై భక్తి చేస్తున్నామా, పై విశ్వాసం ఉందా, పై ప్రార్థన జీవితం మనకుందా అని కొన్నిసార్లు దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడు. చేసినప్పుడు మన హృదయములో దేవునిపైన విశ్వాసం కానీ, దేవునిపైన ఆనుకోవడం కానీ, ప్రభు పైన ఆధారపడడం కానీ ఎలా కనపడాలంటే లోతుగా దేవునికి కనబడాలి. గారడి సీమోను అపోస్తులను వెంబడిస్తే అతను వెంబడించిన విధానం వేరు. లోతుగా అతని హృదయంలో ఏమి లేదు, విశ్వాసం లేదు, పరిచర్య లేదు. పైకి మెచ్చుకోవాలన్నట్లుగా పరిచర్య చేస్తూ వచ్చాడు, మెచ్చుకోవాలన్నట్లుగా ధర్మకార్యాలు చేస్తూ వచ్చాడు. కానీ ఒక రోజున పట్టబడిపోయాడు. డూప్ చేస్తున్నావా? నేను ప్రేమతో చెప్తున్నాను ఒక మాట. దైవజనులు ఓ మాట చెప్తూ ఉంటారు. మరి పెద్ద ఆయన ఓ దైవజనుడు చెప్తూ ఉంటాడు. అదేంటయ్యా అంటే, దేవునితో నడవండి కానీ నటించబాకండి అంటాడు. ఏం చేయాలి? దేవుడితో నడవాలి. నడిపిస్తేనేగా లోతులోకి వెళ్ళింది పడవ. నడిపించబోతే లోతులోకి వెళ్ళేది కాదు. 153 బలమైన చేపలు వాళ్ళు పట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కనుక ప్రభువుతో, మనుషులతో ఒకవేళ నటించే స్వభావం నీకున్నా నువ్వే నష్టపోతావు. ఎవరు నష్టపోరు? ఎదుటివాడిని మోసం చేస్తా, ఎదుటివాడిని నటిస్తా, ఎదుటివాడిని ఏదో మెప్పించాలని ప్రయత్నం చేస్తే ఎదుటివాడు కాదు మోసపోతున్నావు, నువ్వే మోసపోతున్నావు. దేవుని దగ్గర అట్లా ఉండకూడదు. మనం లోతుగా నడిపించబడాలి, లోతుగా నడవాలి. ప్రభువులో లోతైన విశ్వాసంలోకి వెళ్ళాలి, లోతైన ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలి. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండు, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా అంటాడు. దాని వేరు నీటి కాలముల యోరన నాటబడినదై లోతుగా వెళ్తుందంట. లోతుగా వెళితే ఆ వేరు నీటిని అందుకోగలుగుతుంది. ఫలింపు కూడా ఎట్లా ఉంటుంది? ఎంత లోతుకి వెళ్ళిద్దో అంత ఆశీర్వాదం పైన కొమ్మల్లో, కాయల్లో, ఫలాల్లో చూడగలుగుతాం. కనుక ప్రభువులో నీవెంత లోతుగా వెళ్తావో అంత లోతైన దీవెన నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ హృదయమును దేవుడు చూసినప్పుడు పై భక్తి చేసేవారిగా కనబడకూడదు. లోతైన భక్తి, లోతైన విశ్వాసం, లోతైన ప్రార్థనా జీవిత అనుభవం మనలో కనబడాలి. మూడో మాట చెప్తున్నాం. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి అన్నాడు. దేని కొరకంట? నీతి కోసం. ఎట్ట బ్రతికితేనేమిరా, ఎట్టొకట్ట బతుకుదాం అన్నట్టు కాదు. ఎట్ట బతకాలి? బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, చచ్చిపోయినా దేవుని కోసం చనిపోయే అనుభవంలోకి రావాలి. నీతిగా బ్రతకాలి. మాట చెప్తాం చాలా తేలిక. నీతిగా బ్రతుకుతున్నామా లేదా, ఎవరిని వాళ్ళు ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కలిగినటువంటి వారిగా నీతిగా జీవించడం, నీతిగా బ్రతకడం, నీతిగా మాట్లాడడం, యథార్థంగా ఉండడం, ఎక్కడైనా నీతిని కాపాడుకుంటూ బ్రతకాలి. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పాలి? ఎవరైనా నీతిమంతుడు ఆయన. దేవుని వాక్యంలో రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం ఉంటుంది, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. నీతిమంతుడు ఒక్కడు లేడు భూమి మీద. అయితే నీతిమంతులుగా మనం చేయబడ్డాం ప్రభు చేత. నీతిమంతులుగా దేవుడు మనల్ని మార్చాడు. ఇప్పుడు నీతిమంతులుగా ఉన్నటువంటి మనం ఏదో చిన్నదానికో, కాందానికో, అయినదానికో, కానిదానికో మన నీతిని బాగొట్టుకోకూడదు. ఏమైపోయినా సరే దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఎదురేత కలిగిన పరిస్థితులు వచ్చినా నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి, నీతిగా మాట్లాడడం నేర్చుకోవాలి, నీతిగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. నీ హృదయంలో దేవుడు చూసినప్పుడు నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక నీ హృదయంలో దేవునికి
కనబడాలి. అట్లాగు నీ ఉంటే నా దేవుడు ఈ 4 విధములైన దీవెనల చేత దేవుడు నిన్ను నింపుతాడు. చివరి మాట చెప్తున్నాను, దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 81వ కీర్తన, కీర్తనల గ్రంథం 81వ కీర్తన 10వ వాక్యం, 81వ కీర్తన 10వ వాక్యం. ఐగుప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవా నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అన్నాడు. వినండి, చివరిగా ఏం తెరవాలి? నోరు తెరవాలి. నోరు తెరవటం అంటే అది తెలుసుకుందామా? అది కాదు దాని ఉద్దేశం. ఇందాక చెప్పాను, హృదయము తెరవబడాలి. ఏం తెరవబడాలి? నీ హృదయము దేనితో నింపబడాలో చెప్తున్నాను. దేనితో నింపబడాలి? నెంబర్ 1 పరిశుద్ధతతో నింపబడాలి. రెండవదిగా లోతైన అనుభవంలోకి నింపబడాలి. మూడవదిగా ఆశ దప్పిక కలిగి నీతిగా జీవించడానికి నీ హృదయంలో తీర్మానం చేసుకోవాలి. నాలుగవదిగా చెప్తున్నాను, నీ హృదయము తెరవబడిన అనుభవంలోకి రావాలి. ఈ అనుభవంలోకి, తెరవబడిన అనుభవంలోకి. తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, యేసు నన్ను ముట్టినందునా. ఈ సంతోషము నీకు కావలెనా? పాడాలి. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. ఈ సంతోషం నీకు కూడా కావాలి అంటే తెరవబడిన హృదయం కావాలి. ఏ హృదయం కావాలి? అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తే లుదియా అనే ఓ వ్యక్తి కనపడదు అక్కడ. లుదియా అనే ఓ స్త్రీ, తుయితెరా పట్టణస్తురాలు. పౌలు గారు నది ఒడ్డు నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆ వాక్యాన్ని వినంగానే లుదియా హృదయము తెరవబడింది అనుంది. నీ హృదయము తెరవబడకుండా దేవుడు నిన్ను నింపడానికి అవకాశం లేదు. ఇప్పుడు హృదయం ఏమవ్వాలి? పరిశుద్ధత కలిగి ఉన్నా, ఆశ కలిగి ఉన్నా. ఇంకా మనం చదివాం దేవుని వాక్యంలో, మరి హృదయము లోతుగా నడిపించబడే అనుభవం నీ హృదయములో ఉన్నా, నీ హృదయము తెరవబడకుండా దేవుడు నీ హృదయాన్ని నింపలేడు. ఇప్పుడు ఈ బాటిల్ మూత తీస్తేనే ఈ బాటిల్లో ఏం పోయగలను నేను? చెప్పాలి. ఈ బాటిల్ మూత తీస్తేనే పోయగలను. ఎట్లాగుండి నీళ్ళు పోతే ఏడబడతాయి? చెప్పరేమ్మా. ఇట్లాగుండి నీళ్ళు పోసారు, నీళ్ళు పోతున్నా నేను, నీళ్ళు పోతా ఉన్నా నీళ్ళు ఏడబడిపోతే కింద పడిపోతాయి, నా బట్టలు తడిసిపోతాయి, బైబిల్ తడిసిపోయింది. మూత తీసి పోస్తే ఎలాగుంటది? బాటిల్ నింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ హృదయం అనేటువంటి మూసివేయబడినటువంటి నీ హృదయాన్ని యేసయ్య కొరకు నీవు తెరవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుచు ఉంది. నీ హృదయానికి సాదృశ్యంగా, నీ గిన్నెకు సాదృశ్యంగా ఉన్న నీ హృదయము తెరవబడితే, హృదయం ఏమవ్వాలి? తెరవబడాలి. హృదయము తెరవబడింది లుదియాది కనుక దేవుని వాక్యము చేత లుదియా హృదయము నింపబడింది. ఆమెయు ఆమె ఇంటి వారును యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించగలిగింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమె రక్షించబడటమే కాదు, ఆమె కుటుంబస్తులు కూడా రక్షించబడ్డారు. ఆ విధమైన రక్షణలోకి నువ్వు రావాలి అంటే చివరిగా నీ హృదయము తెరవబడాలి. ప్రకటన గ్రంథములో ఉంటుంది ఒక మాట, ఇదిగో తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీస్తే, దేవుని స్వరాన్ని విని నువ్వు తలుపు తీస్తే నీ హృదయంలోనికి దేవుడు వస్తాడు. నీ హృదయంలోకి దేవుడు రావడానికే కదా ఈ లోకానికి వచ్చింది. నీ హృదయంలోకి దేవుడు రావడానికే కదా, నీ హృదయాన్ని నింపాలి అని ఆశీర్వాదం చేత, నీ హృదయాన్ని తెరవాలనే కదా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, మరి శిలువ మరణం పొందులంతగా గాయపరచబడి, కొట్టబడి, నలగొట్టబడి, పిడిగుద్దులు కొద్దబడి, భయంకరమైనటువంటి శ్రమ నీ కొరకు నా కొరకు అనుభవించి, మరణాన్ని జయించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి ఆయన రానున్న దినాల్లో ఉన్నాం. ఒక్క నిమిషం తల్ల వంచి కళ్ళు మూసుకుందాం.
దేవుని పాద సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. అయ్యా, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నాను భక్తుడు, కనుక నా హృదయము వేడితో నింపబడాలో నీ వాక్యములో నేను విన్నాను నాయన. నా హృదయం నింపబడాలి, అలాగే నా హృదయం నింపబడాలంటే నా హృదయాన్ని ఎలాగుండాలని నీవు ఆశపడుతున్నావో అలాగున నా హృదయం ఉండడానికి సహాయం చేయని ఓ దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. నీ కృపను బట్టి, నీ కనికర వాత్సల్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను ఆయన. నమ్మదగిన దేవుడు అయ్యా, సహాయం చేయగలిగిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. కృప చూపావు, బలపరిచావు, భద్రపరిచావు. అన్ని విధాలుగా మీరు చేసిన సహాయతను బట్టి నేను స్తుతిస్తున్నాను ఆయన. ఈ ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు ఆయన. విత్తమైన వాక్యాన్ని మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో అది ఫలించున్నట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. భక్తుడు కీర్తనకాడైన దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు నా శత్రువుల ఎదుట భోజనాన్ని నాకు సిద్ధపరిచాడు, నా తలను నూనెతో అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నదనే ఈ మాటను తీసుకొని కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు వందనాలు. మా హృదయాన్ని దేనితో నింపాలని నీవు అనుకుంటున్నావో, మా హృదయం నింపబడాలి అంటే మేము ఎలాగుండాలని నీ వాక్యములో మీరు మాట్లాడుతూ వచ్చారో నీ మాటలు మేము ధ్యానం చేస్తూ వచ్చాం ప్రభువా. ఇంకా ఒకవేళ తెరవబడినటువంటి హృదయం కలిగిన వారు ఎవరైనా ఉంటే ఈ స్థలంలో వారిని మీరు దర్శించండి. వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో కూడా వారి మనోనేత్రాల తెరువునైనా వారి హృదయాల్లోకి నిన్ను సొంత రక్షణగా అంగీకరించినట్లుగా కృప దయచేయమని, విత్తమైన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మాకు మీరు కలుగు చేసి, చూస్తున్న వారికి కూడా ఆశీర్వాదాన్ని, దీవెనను మీరు కలుగు చేసి, వారు కూడా పొంగి పొర్లే అనుభవంలోకి నీ నామములో రావడానికి సహాయతను, కృపను మీరు అందించమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.